ప్రభుకు మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గత నెల అనగా జూన్ మాసం అంతయు ప్రభు మనల్ని కాపాడి కనికరం చూపి జూలై మాసంలో అడుగు పెట్టేటువంటి కృపను అనుగ్రహించి ఉన్నాడు. ఇదిగో ఈ నెలను చూడలేక ఎంతో మంది గతించిపోయినప్పటికీ మహాదేవుడు మనకిచ్చిన మహాకృపను బట్టి ప్రభుకే మహిమయు ఘనతయు ప్రభావం కలుగును గాక. ఈ మాసపు వాగ్దానము మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 2వ వాక్కును నేను చదువుతున్నాను. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడను గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. ఈ వాగ్దానము మనందరి జీవితాలలో ఈ నెలలో కాపాడి దేవుడు కృప చూపి నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామములో శుభాలు. దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. ఈ మాసంలో దేవుడు ఎంతో మందిని ఎన్నో రీతుల్లో కాపాడుతూ ఉన్నాడు. చాలా మంది రోగాల పాలై ఉన్నారు, చాలా మంది హాస్పిటల్లో ఉన్నారు, ఇంకా కొంతమంది అయితే భూగర్భంలో దాచబడి ఉన్నారు. దేవుడి యొక్క నామాన్ని బట్టి, కృపను బట్టి, దయని బట్టి, JCHMకి ఇచ్చినటువంటి ఈ వాగ్దానాన్ని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. అందరూ కూడా వాగ్దానంలో మరి ఏకీవించి ప్రార్థనలో పాల్పొందుతూ ఈ వాగ్దానాన్ని బట్టి ప్రతిరోజు ప్రార్థన చేయాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఈ వాగ్దానాన్ని దేవుడు మన పట్ల నెరవేర్చునుగాక. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.